अव्यक्तोऽक्षर इत्युक्तः तमाहु परमां गतिं यं प्राप्य न निवर्तन्ते తద్ధామ పరమం మమ. ఈ అవ్యక్తమునే అక్షరమనియు అందరు. ఇదియే పరమగతి మరియు నా పరమధామము. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామమును చేరిన వారు మరలా తిరిగిరారు. పురుష స పర పార్థ భక్త్వా లభ్యస్త్యనన్యయా యస్వాంత్యస్తాని భూతాని ఏన సర్వమిదం తతం. ఓ పార్థ, సమస్త భూతములు ఆ పరమాత్మయందే అంతర్గతములై ఉన్నవి. ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తి అయి ఉన్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతాయాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భరతశ్రేష్ఠ, ఏ కాలం నందు దేహత్యాగము చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుదురో, మరియును ఏ కాలం నందు దేహత్యాగమును చేసిన వారు తిరిగి వచ్చు గతి పొందుదురో అట్టి కాలములను అనగా 2 మార్గములను తెలిపెదను. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మవిదో జనాః. బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయ మార్గము ద్వారా బ్రహ్మపద ప్రాప్తి నందుదురు. ఈ జ్యోతిర్మయ మార్గమునకు అధిదేవత అగ్ని దేహత్యాగము చేసిన ఆ యోగులకు క్రమంగా దిన శుక్ల పక్ష ఉత్తరాయణ అభిమాన దేవతల కొనిపోయి పరమపదమును చేర్చుదురు. ధూమే రాత్రిస్తథా కృష్ణః షణ్మాసా దక్షిణాయనం తత్ర చాంద్రమసం జ్యోతిః యోగి ప్రాప్య నివర్తంతే. అట్లే సకామ కర్మయోగులు ధూమ్ర మార్గము ద్వారా స్వర్గాది లోకములను చేరుదురు. దేహత్యాగము చేసిన ఈ సకామ కర్మయోగులు క్రమముగా రాత్రి కృష్ణపక్షణము దక్షిణాయనము అభిమాన దేవతలు కొనిపోయి స్వర్గాది లోకములను చేర్చుదురు. వారు అచట చాంద్రమాస జ్యోతిని పొంది అనగా తమ శుభకర్మ ఫలములను అనుభవించి తిరిగి భూలోకమునకు చేరుదురు. శుక్ల కృష్ణే గతి హేతే జగతః శాశ్వతే మతే ఏకయాయాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. ఈ 2 మార్గములకు శుక్ల కృష్ణ మార్గములన్నయు లేక దేవయాన పితృయాన మార్గములనియు వ్యవహార ప్రసిద్ధి కలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గమును వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగి రారు. పితృయాన మార్గమును వెళ్ళువారు తిరిగి వచ్చి జనన మరణ చక్రములో పడుదురు. నైతే శృతి పార్థ చానన్ యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. పార్థ, ఈ విధముగా ఈ 2 మార్గములు తత్వములను తెలుసుకున్న యోగి మోహితుడు కాడు. కావున అన్ని కాలముల యందును సమత్వ బుద్ధి రూపము యోగము యుక్తుడగు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నింపుము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్యా యోగే పరం స్థానముపైతి చాద్యం. ఈ తత్వరహస్యము నెరిగిన యోగి వేదపఠనము వలనను యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్యఫలములను త్రోసిరాజని నిస్సందేహముగా సనాతన పరమపదమును చేరును. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మ యోగో నామ 8మోऽధ్యాయః.